అదొక మైక్రోఫిలిం. భారత సైనికుడు గాయపడుతూ ఆ ఫిల్మ్ని ఎలాగో దాచగలిగాడు. అతడు ఎవరు? ఆ ఫిల్మ్ని అనేక మంది మోసగాళ్ళు కాజేయాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. చివరికి ఆ ఫిల్మ్ భారతదేశానికి దక్కుతుందా లేదా? ఇంతకీ ఆ మైక్రోఫిల్మ్లో ఉన్న మర్మం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే అందరూ మోసగాళ్లే. సంపత్ గారు రాసిన ఈ కథలోకి వెళ్దామా? చదువుతున్నది దేవి. నా పేరు శాంతి అందామె. ఆమె వంక పరిశీలనగా చూశాడు శంభునాథ్. సుమారు 25 వయసు ఉంటుంది ఆమెకు. సన్నటి కాంతివంతమైన శరీరం, గుండ్రటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు. చాలా అందంగా ఉందామె. శంభునాథ్ అంతకుముందు ఎంతోమంది ఆడవాళ్లను చూశాడు, శాంతి కంటే అందమైన వాళ్లనే. కానీ ఈమెలో ఏదో వెరైటీ ఉంది. కమాన్ అన్నాడు సీటు మీదకు వాలి అవతల డోర్ తెరుస్తూ. థ్యాంక్స్ అంది శాంతి కారులో కూర్చుంటూ. నా పేరు శంభునాథ్. నాకు తెలుసు, కాంతిలాల్ చెప్పాడు అంది శాంతి. ఇంకేం చెప్పాడు? నాకు ఫోన్ చేసి ఫలానా చోట ఉండమని, మిమ్మల్ని వర్ణించి మీ వెంట వెళ్ళమని చెప్పాడు. కాంతిలాల్కి ఎలా పరిచయం అయ్యావు? సారీ, మీకు అది అనవసరం అనుకుంటా అంది శాంతి. కార్ డ్రైవ్ చేస్తూ ఆమె నడుం చుట్టూ చేతులేసి అదుముకున్నాడు తన వైపు. 20 నిమిషాల తర్వాత ఒక కాంపౌండ్లోకి ప్రవేశించింది కారు. లోపల బొమ్మరిల్లులాగా చిన్నగా చక్కగా ఉంది ఒక 2 అంతస్తుల భవనం. కాంపౌండ్లో మరోవైపు కార్ షెడ్ ఉంది. ఇద్దరు లోపలికెళ్లారు. ఆధునిక సదుపాయాలతో విలాసవంతంగా ఉంది ఆ ఇల్లు. మరో మనిషి ఎవరూ కనిపించలేదు ఆమెకు. కోటుని స్టాండింగ్ తగిలించి టై వదులు చేసుకుంటూ అద్దంలో చూసుకున్నాడు శంభునాథ్. శాంతి ఆ గదిని పరిశీలిస్తోంది. అప్పుడే ఫోన్ మోగింది. శంభు స్పీకింగ్ అన్నాడు. నేను వాల్మీకిని మాట్లాడుతున్నాను. వెంటనే స్వాగత్ బార్లో నన్ను కలుసుకో అని వినిపించింది. ఇప్పుడా? విసుగ్గా అన్నాడు శంభునాథ్. ఇమీడియట్గా 1 గంటలో వెళ్ళిపోదు గానిలే అని ఫోన్ పెట్టేశాడు. ఓకే అని 1 గంటలో వచ్చేస్తానే. నిద్ర పట్టకపోతే అక్కడ టేప్ రికార్డర్ ఉంది, వినే, లేకపోతే మ్యాగజైన్స్ చూడు అంటూ బయలుదేరి వెళ్ళాడు. నీకోసం మధ్యాహ్నం నుంచి ప్రయత్నిస్తున్నాను అన్నాడు వాల్మీకి. అతడికి 50 ఏళ్ళు ఉంటాయి. ఎందుకు అని ప్రశ్నించాడు శంభునాథ్. వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. వారి మాటలు ఎవరూ వినే ఆస్కారం లేదు. ఈరోజు ఉదయం ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుంగరాజు నన్ను కలుసుకున్నాడు. ఓ పని చెప్పాడు. ప్రతిఫలం 5,000. ఏమిటా పని? ఇది తుంగరాజు పర్సనల్ అఫైర్లా ఉంది. ఏ విషయం చెప్పలేదు. మొన్న రాత్రి ఒక యువతి తుంగరాజుకి ఫోన్ చేసి తన వద్ద ఒక ముఖ్యమైన సమాచారం అమ్మకానుకుందని, అది తుంగరాజుకు ఉపయోగపడేదని చెప్పి అవసరం అనుకుంటే హోటల్ మనోరమలో 106 నంబర్ గదిలో తనని కలుసుకోమని చెప్పిందట. తుంగరాజు తరఫున నువ్వు ఆమెను కలుసుకోవాలి. అంటే ఆమె ఏ సమాచారం అమ్మదలుచుకుందో, తుంగరాజుకు నిజంగా ఉపయోగపడుతుందో లేదో నువ్వు తెలుసుకోవాలి. ఏ విషయం తుంగరాజే నిర్ణయం తీసుకున్నాడు. ఇది చాలా సింపుల్ అన్నాడు. నిజమే, అఫీషియల్గా అప్రోచ్ అయ్యే అవకాశం లేదు. అందుకే నన్ను కలిశాడు తుంగరాజు. ఈ పని నువ్వే చేయొచ్చుగా. లుక్ హియర్ శంభు, ఇంతవరకు ఇద్దరం కలిసి చట్టబద్ధంగాను చట్ట వ్యతిరేకంగాను ఎన్నో పనులు చేశాం. అప్పుడు అధికారులకు కూడా తోడ్పడ్డాం. మన పలుకుబడికి నిదర్శనం తుంగరాజే. తన సిబ్బంది తెలియజేయలేని పనులు కొన్నిటిని మన చేత ఆయన చేయించాడు. నాకా వయసు అయిపోయింది. ఇక నుంచి నువ్వే అన్ని పనులు చూసుకోవాలి అన్నాడు. తలాడించాడు శంభునాథ్. ఆమెను ఎప్పుడు కలుసుకోవాలి? ఎలా? ఆమె పేరు షీల అంటూ మొత్తం వివరాలు చెప్పాడు వాల్మీకి. తర్వాత తన గదికి వచ్చేసాడు శంభునాథ్. అయితే అక్కడ శాంతి అతనికి కనిపించలేదు. నిద్ర ముంచుకు రాగా పడుకున్నాడు. బజార్ మోగ్గానే కమెన్ అన్నాడు తుంగరాజు విసుగ్గా. తలుపు తెరుచుకుని కోకిల లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే తుంగరాజులోని విసుగు ఎగిరిపోయింది.
కూర్చో అన్నాడు చిరునవ్వుతో. కోకిలకి 30 ఏళ్ల వయసు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. చిన్న వయసులోనే ఇంటెలిజెన్స్ శాఖలో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్న 2-3 భారతీయ అధికారులను చాకచక్యంతో బంధించి తుంగరాజు అభిమానానికి పాత్రురాలైంది. ఇతరులు చూడకూడని ఫైల్స్ కూడా ఆమె చూస్తూ ఉండడమే కాకుండా తుంగరాజుకు సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది. కోకిల రబ్బరు బొమ్మలా ఉంటుంది. ఏంటి ఈవేళప్పుడొచ్చావు అన్నాడు తుంగరాజు. ఉదయం మీరు వాల్మీకిని కలుసుకున్నారు కదా సూటిగానే అడిగింది కోకిల. తుంగరాజు ముఖం పాలిపోయింది. తమాయించుకుని నీకెలా తెలుసు అన్నాడు. నేను చూడడం తటస్థించిందిలేండి. వాల్మీకి మనకు అప్పుడప్పుడు సహాయపడతాడని నాకు తెలుసు. అయినా అతడు చాలా ప్రమాదకారి. ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? ఆమె కంఠంలోని అధికారం తుంగరాజుకి బాధ కలగజేయడం లేదు. తన కూతురుగా భావిస్తూ ఉంటాడు అతను. చెప్తాను. నిన్న సాయంత్రం ఒక యువతి నాకు ఫోన్ చేసింది. తన దగ్గర ఏదో ముఖ్యమైన విషయం ఉందని కొనదలుచుకుంటే కలుసుకోమని చెప్పింది. ఆ విషయం ఏముంటో చెప్పలేదు. సూచనప్రాయంగానైనా బహుశా మన శత్రు దేశాల రహస్యాలే అయి ఉంటాయి అని అనుకుంటున్నా. ఏ విషయం తెలియకుండా అఫీషియల్గా అప్రోచ్ కాకూడదు గనక వాల్మీకిని కలుసుకున్న తన మనిషిని పంపి ఆ విషయం ఏమిటో తెలుసుకుంటాను అన్నాడు. ఎవరిని పంపాడు? తెలీదు. వాల్మీకి నాకు ఆ వివరాలు చెప్పడు అన్నాడు తుంగరాజు ఏదో ఆలోచిస్తూ. ఉదయం స్నానానికి వెళ్ళబోతూ వాల్మీకిని ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు శంభునాథ్. ఎవరూ ఎత్తలేదు. ఏమో స్నానం చేస్తున్నాడేమో అనుకున్నాడు. ఎందుకంటే వాల్మీకి ఒంటరి పక్షి. అతడు తప్ప ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అరగంట తర్వాత మళ్ళీ చేశాడు. ఈసారి కూడా సమాధానం లేదు. ఎంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు? వాల్మీకి ఇంటికి బయలుదేరాడు శంభునాథ్. తాళం వేసలేదు ఇంటికి. కాలింగ్ బెల్ మోగించాడు. ఎవ్వరు తీలేదు. ఏదో అనుమానం వచ్చింది శంభునాథ్కి. తలుపులు బలవంతాన తెరుచుకొని లోపలికెళ్ళాడు. బెడ్రూమ్లో కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు. వాల్మీకి ఒక కుర్చీలో కట్టి వేయబడి ఉన్నాడు. అతడి శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అతడి ముఖంలో భయంకరమైన చిత్రహింసలు అనుభవించిన దృశ్యం గోచరిస్తోంది. ఇల్లంతా ఎవరో చిందరవందరు చేశారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తంగరాజు కేసుకి ఈ హత్యకి సంబంధం ఉందా? లేకపోతే పాత శత్రువులు ఎవరైనా చేశారా? జులాయిగా తిరుగుతున్న తనని చేరదీశాడు వాల్మీకి. పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ఏమైనా సరే వాల్మీకిని చంపిన హంతకులను ఊరికే వదలకూడదు. ఇల్లంతటిని పరీక్షించి కారెక్కి బయటికి వెళ్ళిపోయాడు. అతడి మనసంతా వాల్మీకి హత్య గురించే ఆలోచిస్తోంది. అతని హత్య తుంగరాజును కలుసుకున్న తర్వాతే జరిగింది. అంటే తుంగరాజు తెలుసుకోమన్న విషయానికి వాల్మీకి హత్యకు సంబంధం ఉందా? ఆ యువతి ఎవరు? ఏ దేశస్థురాలు? ఈ హత్యకి ఆమెకి సంబంధం ఉందా? తన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు రాత్రి 10 గంటలకి మనోరమాలో కలుసుకోవాలి నేను ఆమెను. ఈ లోపల చూడ్డానికి వీలే లేదు. అలా అని ఆమె హెచ్చరించిందట కూడా. కార్ డ్రైవ్ చేస్తుంటే అప్పుడు పడింది అతడి దృష్టి రియర్ వ్యూ మిర్రర్లో. నల్ల రంగు ఫోర్డు కారు ఒకటి కొంచెం దూరంలో వస్తోంది. లోపల 4-5 మనుషులు ఉన్నట్లున్నారు. రూపురేఖలేమి కనిపించట్లేదు. ఎవరు వెళ్ళు? తననే అనుసరిస్తున్నారా? మరికొద్దిసేపటికే ఆ కారు తనని అనుసరిస్తున్న సంగతి రూఢి అయింది శంభునాథ్కి. ఒక హోటల్ ముందాగి భోంచేసి వచ్చాడు. కారు దూరంగానే ఉంది. ఇంకా వదల్లేదన్నమాట తనని. వాళ్లతో తగాదా పెట్టుకోవడం కంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో కనుక్కుంటే సరిపోతుందేమో. అందుకే ఏమీ ఎరగనట్టు కారెక్కి తన ఇంటికి చేరుకున్నాడు. కారులోని మనుషులిద్దరు దిగి బంగళా వెనక్కి చేరుకుంటున్నారు. దిగ్బంధనం చేయబోతున్నారన్నమాట. నవ్వుకుంటూ తన గదిలోకి నడిచాడు. బాత్రూంలోకి పోయి బాతు టబ్బులో తడిమి ఏదో నొక్కాడు. వెంటనే గోడ మీద చిన్న పలక పక్కకి తప్పుకుని అర ఒకటి దర్శనమిచ్చింది.
జేబులోంచి ఏదో తీసి అందులో ఉంచాడు శంభునాథ్. అరమూసేసి బయటకొచ్చాడు. బంగళా తలుపులన్నీ బంధించి బోల్ట్లు బిగించాడు. వెలుపల నుంచి లోపలికి రాకుండా సర్వ సన్నాహం చేసుకుని బెడ్ మీద వాలాడు. వెంటనే నిద్రొచ్చేసింది. సాయంత్రం 5 గంటలు. స్నానం అవి ముగించుకుని తయారయ్యాడు. రివాల్వర్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఫోర్డ్ కారు కానీ మనుషులు కానీ కనిపించలేదు. వెనకున్న మనుషులు కూడా అదృశ్యమయ్యారు. మళ్ళీ బయలుదేరాడు. కొన్ని గజాలు వెళ్ళాక మళ్ళీ ప్రత్యక్షమైంది ఇంకో కారు. వదల్లేదన్నమాట అనుకుని క్లబ్ కేసు పోనిచ్చాడు కారుని. 8 గంటల వరకు పేకాడాడు. ఆ తర్వాత బయటకు వచ్చి భోంచేశాడు. అప్పటికి 9 అయింది. ఇంకా ఆ యువతిని కలుసుకోవడానికి ఇంకో గంట టైం ఉంది. వెనకబడిన కారుని తప్పించుకోవడానికి అనేక విధాలు ప్రయత్నించాడు శంభునాథ్. కానీ ఆ కారు వదల్లేదు. అప్పుడే ఒక సంగతి అతడికి తట్టింది. తను ఆ యువతిని కలుసుకుంటే వీళ్ళు ఏదైనా ఆపద తలపెట్టొచ్చు. తాము అనుసరిస్తున్న సంగతి తమకి తెలిసినా కూడా ఎంత ధైర్యంగా వస్తున్నారు అంటే అర్థం ఏమిటి మరి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో నిశ్చయించుకుని మనోరమ హోటల్కి చేరుకున్నాడు. మనోరమకి అటు ఇటు కూడా దాదాపు అనుకున్నంత దగ్గరలో 8 అంతస్తుల భవనాలు ఉన్నాయి. వాటిల్లో ప్రతి అంతస్తులోనూ ఏవో ఒక ఆఫీసులున్నాయి. రాత్రింబవళ్ళు పనిచేసే ఆఫీసులు కూడా ఉన్నాయి కొన్ని. కారుని మనోరమ పక్కన ఆపాడు. ఆ కారులోంచి ఒకడు దిగి మనోరమ హోటల్లోకి వెళ్ళాడు. వీళ్ళ అనుచరులు అంతటా ఉన్నారన్నమాట అని అనుకుంటూ గబగబా పైకి నడిచాడు. లిఫ్ట్ ఉపయోగించకుండా 6వ అంతస్తులోకి పోయి మనోరమ హోటల్ వంక చూశాడు. 5 అంతస్తుల మనోరమ టాప్ కనపడుతోంది. కిందకెళ్ళడానికి ఒక చివర మెట్లున్నాయి. రోడ్డు మీదకి చూశాడు. తనను అనుసరించిన కారు కనిపించడం లేదు. అంటే వాళ్లకు తను కనపడడు. అటు ఇటు చూశాడు. ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకుని పెట్టగోడ ఎక్కాడు. ఊపిరి బిగించి ఒక్కసారిగా హోటల్ మనోరమ టాప్ మీదకి జంప్ చేశాడు. అంగుళం తేడా వచ్చిన కిందపడి ఎముకలు విరిగిపోతాయి. ఎలాగోలా దాని టాప్ నుంచి అక్కడున్న మెట్ల ద్వారా కిందకెళ్ళాడు. వరండాలో అటు ఇటు క్యాబిన్ రూమ్స్ ఉన్నాయి. ఎదురైన వెయిటర్ని అడిగి రూమ్ నంబర్ 106 ఎక్కడా అన్నాడు. 3వ అంతస్తులో అండి. అతడు వెంటనే 3వ అంతస్తులోని 106 నంబర్ రూమ్లోకి తలుపు తెరుచుకొని వెళ్ళాడు. గదంతా పూర్తిగా చీకటిగా ఉంది. దానికి తోడు నిశ్శబ్దంగా ఉంది. లోపల ఎవరూ ఉన్నట్టు లేరు. కళ్ళు చీకటికి అలవాటు పడిన తర్వాత ముందుకు అడుగేసి ఆగిపోయాడు. కారణం, ఒక మూల బల్ల మీదున్న లైటు వెలిగింది టక్కుమంటూ. చిన్నగా ఉలిక్కిపడి చూశాడు శంభునాథ్. బల్ల కివతల కుర్చీలో కూర్చుందో ఒక ఆకారం. ఆ ఆకారం వెనక లైటు ఉండడం వల్ల ఆకారం మాత్రమే కనిపిస్తోంది హాలోగా. ఎవరు అంటూ ప్రశ్నించిందొక ఆడగొంతు. నా పేరు శంభునాథ్. తుంగరాజు పంపించాడు చెప్పాడు అతడు చేతిని పైకి పోనిస్తూ. నిన్నెందుకు పంపాడు? ఆమె గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. అతడు స్విచ్ చేశాడు. లైట్ ఎలగలేదు. నువ్వు వృధా ప్రయాస చేయకు. నా రూపురేఖలు నీకు కనపడవు. అవి నీకు అనవసరం. ముందే చెప్పు. తుంగరాజు నిన్నెందుకు పంపించాడు? నేను కూర్చోవచ్చా అన్నాడు. సారీ, కొంచెం ముందుకురా. కుర్చీ వంటి సోఫా ఉంది అందామె. వెళ్ళి కూర్చున్నాడు. ఆమె వెనక ఉన్న లైట్కి చుట్టూ షేడింగ్ ఉండాలి. గదిలో ఎక్కువగా కాంతి పట్టం లేదు. మీరేదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారట. అదే దేనికి సంబంధించిందో, అంత ముఖ్యమైందో కాదో తెలుసుకురమ్మని నన్ను పంపారు. మీరు నిరభ్యంతరంగా నాతో చెప్పొచ్చు. దానిని బట్టి తుంగరాజు దానిని కొనదలుచుకున్నది లేనిది నిర్ణయించుకోగలడు. 5 క్షణాలు నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆల్ రైట్. జియాలాల్ బాత్రి అన్న పేరు ఎప్పుడైనా విన్నావా? జియాలాల్ బాత్రి ఎక్కడో విన్నట్టుందే అన్నాడు జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ. హాంకాంగ్లో ఇండియా ఏజెంట్గా పనిచేసేవాడు. సుమారు 3-4 సంవత్సరాల క్రితం హఠాత్తుగా మాయమయ్యాడు.
అందామె గుర్తు చేస్తున్నట్టు. ఎస్ ఎస్, యు ఆర్ రైట్, గుర్తొచ్చింది అన్నాడు నాథ్. అతడు మాయం అవడానికి ముందు దొంగచాటుగా చైనాలోకి ప్రవేశించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను, మైక్రో ఫిల్మ్ తీసి పారిపోయాడు. అతని ఉనికి ఆ తర్వాత ఎవరికీ తెలియలేదు. ఇండియా, చైనా దేశాల ఏజెంట్లు అతడి కోసం తీవ్రంగానే గాలింపు జరిపారు, కానీ దొరకలేదు అంది షీలా. అవును అన్నాడు శంభునాథ్. ఈ వివరాలు దేనికి అన్నాడు. అతను ఉంటున్న చోటు నాకు తెలుసు అందామె. ఊపిరి బిగించి విన్నాడు ఆ మాటలు నాథ్. జియాలాల్ బాత్రి ఉన్న చోటు ఈవిడకెలా తెలుసు? ఈమెకి అతనికి సంబంధం ఏంటి? వివరంగా చెప్తే గానీ నమ్మడం కష్టం అన్నాడు నాథ్. నేను ఒక క్లబ్ డాన్సర్ని. ఫ్రాన్సిస్ నేను డాన్స్ చేసే క్లబ్కి తరచూ వస్తూ ఉంటాడు. మా ఇద్దరికి పరిచయమై ప్రేమలోకి దారితీసింది. ఫ్రాన్సిస్కి జియాలాల్ ఉంటున్న చోటు తెలుసు. అతడి ప్రోద్బలం మీద ఈ దేశం వచ్చాను అంది షీలా. ఈ దేశం అంటున్నావు? మీది ఈ దేశం కాదా? జియాలాల్ ఇక్కడ లేడా? ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అడిగాడు. మాది ఆఫ్ఘనిస్తాన్, కాబూల్లో ఉంటున్నాడు ఫ్రాన్సిస్. ఈ వివరాలు చాలనుకుంటాను. నేను ఇవ్వబోయే సమాచారం బాత్రి ఉనికి గురించే. ఈ విషయం తుంగరాజుతో చెప్పి ఏమంటాడో నాకు ఫోన్ చేయమను అంది షీల. బహుశా ఈసారి నేనే మిమ్మల్ని కలుసుకోవచ్చు అన్నాడు శంభునాథ్. ఎవరైనా నాకేమీ అభ్యంతరం లేదు. తుంగరాజు మనిషి అయితే చాలు. ఆ విషయం చెప్పినందుకు గాను నాకు 10 లక్షల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది, ఇండియన్ కరెన్సీ. మిమ్మల్ని ఎక్కడ కలవాలి? నీ ముందున్న టీపాయ్ మీద నా ఫోన్ నంబర్ ఉంది. రేపు రాత్రి సరిగ్గా 10 గంటలకి ఫోన్ చేసి ఈ విషయం తెలియజేయాలి. షీలా కావాలని అడుగు. ఈ లోపల నన్ను అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించకండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మరుక్షణం లైట్ ఆరిపోయింది. టీపాయ్ మీద ఉన్న కార్డు తీసుకుని అలవాటుగా డోర్ పక్క స్విచ్ నొక్కాడు శంభు. ఈసారి మాత్రం లైట్ వెలిగింది. చటుక్కున వెనుదిరిగి చూశాడు. అంతకు ముందున్న ఆకారం కనపడిన చోట రబ్బర్ బొమ్మ ఒకటి కూర్చోబెట్టబడి ఉంది. నిర్ఘాంతపోయాడు అతను. తనతో ఇంతవరకు మైక్రోఫోన్ ద్వారా మాట్లాడారు అని అనుకున్నాడు. వెనక స్పీకర్ చూసి ఆ గదిలో ఇంకెవరూ కనిపించలేదు. తిరిగి మళ్ళీ రూఫ్ మీద నుంచి పక్క బిల్డింగ్ మీదకి దూకదలుచుకోలేదు. తాపిగా నడుస్తూ కిందకొచ్చాడు. అతని ప్రత్యర్థులు అతన్ని చూసి నోరు ఎళ్లబెడతారని తెలుసు. తాపిగా నడుచుకుంటూ తన కారు దగ్గరికి నడిచాడు. అదే సమయంలో లోపల వంగి కూర్చున్న మనిషి డోర్ తెరవడం, వెనకగా వచ్చిన మనిషి శంభునాథిని లోపలికి తోసి డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం, ఒక్క జరుకుతో కారు బయలుదేరడం రెప్పపాటులో జరిగిపోయాయి. లోపలున్న మనుషుల మధ్య తాను బందీ అయిపోయినట్లు గ్రహించాడు శంభునాథ్. మార్టిన్ అన్నాడు ఆశ్చర్యంగా వెనక సీట్లో ఉన్న మనిషిని చూసి. గుడ్, గుర్తించావన్నమాట కుటిలంగా నవ్వుతూ అన్నాడు. శంభు మెదడులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. మార్టిన్ నరేష్ లాల్ అనుచరులలో ఒకడని తనకి తెలుసు. మిగిలిన వాళ్ళు కొత్తగా చేరినట్టున్నారు. గుర్తుపట్టలేకపోయాడు. ఈ కేసుతో లాల్కి సంబంధం ఏంటి? అతడు కూడా ఆ యువతి కోసం ప్రయత్నిస్తున్నాడా? వాల్మీకిని చంపింది వీళ్ళేనా? ఉద్రేకంతో శరీరం ఉప్పొంగిపోయింది శంభునాథ్కి. ఎవరు బంధించారు నన్ను? కసిగా అడిగాడు. నిన్ను చంపెయ్యబోతున్నాం అన్నాడు తాపిగా మార్టిన్. ఏడ్చారు అన్నాడు శంభునాథ్. ఈడ్చి చెంప మీద కొట్టాడు మార్టిన్. నువ్వు, నీ బాస్ వాల్మీకి తుంగరాజుతో కలిసి ఏదో గూడు పుట్టాన్ని జరుపుతున్నారు. ఆ తుంగరాజు మా బాస్ మీద రుజువులు సంపాదించలేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నాడు. వాల్మీకిని ఎంత బెదిరించినా నిజం చెప్పలేదు. పూర్ ఫెలో, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నీ సంగతి అంతే. కారు నిర్జనమైన బంగళా కాంపౌండ్ ముందు ఆగింది. శంభునాథ్ చేతులు వెనక్కి విరిచిగట్టి లోపలికి ఈడ్చుకెళ్లారు. భయంకరమైన ముఖంతో దున్నపోతుల్లాగా ఉన్న ఒక వస్తాదుని చూసి, వీడి పేరు శ్యామ్, మనుషుల కాళ్ళు చేతులు ఎముకలు విరిచేయడం వీడి పని అన్నాడు మార్టిన్. ఒక గదిలో తాళ్లతో కట్టి బంధించారు.
నౌ టెల్ మీ, ఆ తుంగరాజు మిమ్మల్ని ఎందుకు కలిశాడు అన్నాడు మార్టిన్ ఉరిమినట్లు. ఇది మరీ బాగుంది. తుంగరాజు వాల్మీకిని కలుసుకున్నాడు. షటప్, వాల్మీకి నిన్ను కలుసుకున్నాడు. నాకు సమాధానం కావాలి. దీంతో మీకు సంబంధం ఉందని ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? శ్యామ్ అని పక్కకు తప్పుకున్నాడు మార్టిన్. శ్యామ్ శంభునాథ్ భుజం మీద చెయ్యేశాడు. టన్ను బరువు మోపినట్టుంది శంభునాథ్కి. భుజం దగ్గరుండే కీలును వెతికి పట్టుకున్నాడు శ్యామ్. భరించలేని బాధ కలిగింది శంభునాథ్కి. భుజం వేరు చేసి ఒళ్ళో పెట్టేటట్టున్నాడు. నిజంగానే. చెప్తాను అన్నాడు ముఖం చిట్లిచ్చి. స్మగ్లింగ్ కింగ్ బాజీరావుని పట్టుకోవడానికి పథకం వేశాడు తుంగరాజ్. దానికి మా సహాయం కావాలన్నాడు. అలాగా శ్యామ్ అన్నాడు మార్టిన్. భుజం ఊడిపోతున్నట్లవుతోంది శంభునాథ్కి. కళ్ల ముందు రంగుల వలయాలు ఏర్పడుతున్నాయి. ఆగండి, చెప్తాను అరిచాడు శంభునాథ్. చెప్పు అన్నాడు మార్టిన్ వికటంగా నవ్వుతూ. అది నీతో చెప్పేది కాదు, నీ బాస్ని పిలువు అన్నాడు శంభు. ఈడియట్. శంభునాథ్ చెంప పగిలింది. శ్యామ్, నీ ఇష్టం. నన్ను చంపినా అంతే. నీ బాస్తో మాట్లాడిన తర్వాతే నీకే అర్థమవుతుంది నిశ్చలంగా అన్నాడు శంభునాథ్. అతడి కళ్ళలోకి సూటిగా చూశాడు మార్టిన్. ఆల్ రైట్, వాణ్ణి జాగ్రత్తగా చూస్తుండండి. బాస్ను పిలుస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు మార్టిన్. నొప్పెడుతున్న భుజాన్ని చూసుకుంటూ ఉండిపోయాడు శంభునాథ్. తలుపు తెరుచుకొని లోపలికొచ్చిన నరేష్ లాల్ శంభునాథ్ని చూసి ఏంటి అని అడిగాడు సీరియస్గా. ఏం చేయను, మీ అనుచరులు నన్ను చంపబోయారు. తప్పించుకోవడానికి నిజం చెప్పడం మినహా మరొక మార్గం లేదు. ఆ నిజం నీకు తప్ప ఇతరులకు తెలియకూడదు. మార్టిన్ నా నమ్మిన బంటు అన్నాడు నరేష్ లాల్. అది మీకే తెలియాలి. అలా కూర్చోండి అన్నాడు ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తూ. అతడు కూర్చున్నాడు. తుంగరాజుకి ఒక అజ్ఞాత యువతి నుంచి ఫోన్ వచ్చింది అంటూ తుంగరాజు వాల్మీకిని, వాల్మీకి తనను కలుసుకున్న విషయం, తాను షీలాను కలుసుకున్న విషయం వివరించాడు శంభునాథ్. ఆ విషయం ఆశ్చర్యంతో విన్నాడు లాల్. జియాలాల్ బ్రతికే ఉన్న సంగతి రూఢీగా తెలిసిందా అన్నాడు ఆతృతగా. అలాగే ఉంది ఆమె వాలకం. 15 లక్షలు ఇస్తే తప్ప అతడి ఉనికి చెప్పనంది అనే చిన్న అబద్ధం ఆడాడు శంభునాథ్. ఆల్ రైట్ శంభు, నువ్వు డబ్బు కోసం పనిచేసేవాడివని నాకు తెలుసు. ఆ 15 లక్షలు గాక మరొక 5 లక్షలు ఎక్కువే ఇస్తాను. నువ్వు ఆ జియాలాల్ ఉనికి కనుక్కుని అతన్ని చంపెయ్యాలి. ఇష్టమేనా అన్నాడు. చంపడమా? నిర్ఘాంతపోతూ అడిగాడు శంభునాథ్. అవును, వివరాలు అడక్కు. మొత్తం 20 లక్షలు. జియాలాల్ని చంపాలి. ఓకే? శంభునాథ్ కళ్ల ముందు నోట్ల కట్టలు గిర్రుమని తిరుగుతున్నాయి. 10 లక్షలు మొత్తం. తుంగరాజు తరఫున తాను పనిచేస్తున్నట్టు తుంగరాజుకి ఇంకా తెలియదు. తెలిసినా ఏ 10-20 వేలో మహా అయితే ఇవ్వగలడు. కానీ 10 లక్షలు వదులుకోవడం ఎట్లా? ఎంతకాలం శ్రమ పడితే అంత డబ్బు వస్తుంది? యాంత్రికంగా తలూపాడు. గుడ్, ఇక నుంచి నువ్వు నా తరఫున పనిచేస్తున్నావు. రేపు మధ్యాహ్నం నీ ఇంట్లో డబ్బు అందజేయబడుతుంది. మోసం చెయ్యాలని ప్రయత్నించకు. ప్రపంచంలో ఎక్కడున్న పట్టి బంధించగలను. నీ పని జియాలాల్ గురించి తెలుసుకోవడం, అతన్ని చంపి ఆ ఫిల్ము నాకు తెచ్చివ్వడం అన్నాడు నరేష్ లాల్. శంభు తలూపాడు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ యువతి తుంగరాజు మనిషితోనే కాంటాక్ట్ అవుతున్నానని అనుకుంటోంది. నన్ను అనుసరించి ఆమె జాడ తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు అని మీ అనుచరులతో చెప్పండి. నేను తప్ప మరొకరు ఆమెను కలిసినా ఆమెకు అనుమానం రావడం ఖాయం అన్నాడు హెచ్చరికగా. అలాగే చెప్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. తను యజమాని చేతుల్లో కథమవుతాడు అని అనుకున్న శంభునాథ్ నవ్వుతూ కనిపించడంతో అయోమయంలో పడ్డారు లాల్ అనుచరులు. మరుసటి దినం
ఉదయం 11 గంటల వేళ తలుపు తట్టిన చప్పుడు విని తెరిచాడు. చిన్న బ్రీఫ్ కేసుతో లోపలికి ప్రవేశించాడు మార్టిన్. నిన్నటి వరకు శత్రువులం, ఇవాళ మిత్రులమయ్యాం. ఎంత చిత్రం అనుకుంటూ లోపలికొచ్చాడు. బ్రీఫ్ కేస్ అందించాడు. తెరిచి చూశాడు. కళ్ళు జిగేలుమన్నాయి. నోట్ల కట్టలు మొత్తం 15 ఉన్నాయి అన్నాడు నాద్. ఆమె నుంచి జియాలాల్ ఉనికి తెలుసుకుని మైక్రో ఫిల్మ్ తెచ్చాక నీ డబ్బు అన్నాడు మార్టిన్. మరి ఖర్చులకి? అసంతృప్తిగా అన్నాడు శంభునాథ్. జేబులోంచి నోట్ల కట్టలు తీసి అతడికి అందించాడు మార్టిన్. 25,000. ఇది అడ్వాన్స్ కాదులే అన్నాడు. వాటిని లెక్కబెట్టుకొని జేబులో ఉంచుకున్నాడు శంభు. మళ్ళా ఎప్పుడు కలుస్తావు మమ్మల్ని అడిగాడు మార్టిన్. బహుశా లాల్ నన్ను అనుసరించవద్దని చెప్పుంటాడు కదా, అయినా మీరు ఊరుకుంటారా అన్నాడు వక్రంగా నవ్వుతూ. లేదు, బాసు ఆజ్ఞ పాటించాల్సిందే. సరే, ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాక పిలుస్తాను. మార్టిన్ వెళ్ళిపోయాక 5 లక్షల రూపాయలు తీసి బాత్రూంలో రహస్యపు అరలో భద్రపరిచాడు. మిగిలిన 10 లక్షలు బ్రీఫ్ కేసులో ఉంచి మూసేశాడు. సాయంత్రం వరకు కులాసాగానే ఉన్నాడు. 10:15 కల్లా హోటల్ ముందు ఆగాడు శంభునాథ్. రూమ్ నంబర్ 204 ముందు నిలబడి తలుపు కొట్టాడు. కమిన్ అంటూ వినిపించింది. లోపలికి వెళ్ళాడు. ఈసారి లోపల లైట్లు వెలుగుతున్నాయి. లోపల భువనైక మోహనంగా ఎదురు చూస్తోంది అతడి కోసం. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకు 25-30 కంటే ఎక్కువ ఉండదు. అయినా అంతకన్నా చిన్నదిగానే కనిపిస్తోంది. చాలా అందంగా ఉంది. మిస్టర్ శంభునాథ్, డబ్బు తెచ్చారా అని అడిగింది సౌమ్యంగా. ఆమె ఇంగ్లీష్ ఉచ్చారణ ఎంతో స్పష్టంగా చక్కగా ఉంది. తాను తెచ్చిన బ్రీఫ్ కేస్ అందించాడు. డబ్బు లెక్క చూసుకుని, ఆల్ రైట్, ఉదయం ఫ్లైట్లో నువ్వు కాబూల్ వెళ్ళు అంది షీల. నువ్వు అడిగాడు ఆశ్చర్యంగా శంభునాథ్. నేను ఆ ఫ్లైట్కి రావడానికే కృషి చేస్తాను. వీలు కాకపోతే మరో ఫ్లైట్లో వస్తాను. తిరిగి మనం కాబూల్లోనే బ్లూ మూన్ క్లబ్లో కలుసుకుందాం. ఈ డబ్బుతో వస్తావా ఆశ్చర్యంగా ప్రశ్నించిన అతని వంక చూసి మనోహరంగా నవ్వింది షీల. నా ఏర్పాట్లు నాకు ఉన్నాయి కదా, అక్కడ ఎదురు చూడు నా కోసం. ఒకవేళ నీవు రాకపోతే, రావడం డిలే అయితే ఆలోచించింది. కాబూల్కి సుమారు 60-70 మైళ్ళ దూరంలో సరుంగు అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ ఫ్రాన్సిస్ ఉంటున్నాడని చెప్పాడు. అతన్ని కలుసుకో, జియాలాల్ వివరాలు చెప్తాడు. ఆ తర్వాత శంభునాథ్ బయటపడి నరేష్ లాల్ని కలుసుకున్నాడు. నీ ప్రయాణపు ఏర్పాట్లన్నీ మేం చేస్తాం, ఇంటికెళ్ళి మేకప్ మార్చు, మేం ఫోటో తీస్తాం అన్నాడు లాల్. అతడు అన్నట్లుగానే మరొక గంట తర్వాత 2 మనుషులు శంభునాథ్ ఇంట్లోకి ప్రవేశించారు. గంట కాలంలో శంభునాథ్ ఆకారం పూర్తిగా మారిపోయింది. కత్తిరించిన జుట్టు, తీసేసిన మీసాలు, కళ్ళ చివర కణతల దగ్గర ముడతలు పడిన శరీరం, ఎత్తైన నాసిక, లావుగా ఉన్న పెదవులు, గొంతు కిందకు జారిన చర్మపు తోలు అతన్ని నడివయసు వాణ్ణి చేశాయి. జుట్టు అక్కడక్కడా నెరిసింది. అద్దంలో తనని తాను చూసుకుని ఆశ్చర్యపోయాడు అతను. నువ్వని నీకు తెలుసు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎవరో అనుకునేవాణ్ణి అన్నాడు మార్టిన్. మేకప్ మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత ఫోటో తీసి పాస్పోర్ట్ వ్యవహారాల్లో మునిగిపోయారు ఇద్దరు. హలో, దిస్ ఈస్ కోకిల స్పీకింగ్ అంది కోకిల ఫోన్లో. హలో కోకిల, తుంగరాజును మాట్లాడుతున్నా. నీకు విషయం చెప్పాలి, వస్తావా? ఫోన్లో చెప్పడం బాగోదు. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? వచ్చిన తర్వాత చెప్తాను. సరే, వెంటనే బయలుదేరు. అరగంట తర్వాత తుంగరాజు ఇంట్లో అతడి ప్రైవేట్ గదిలో ఉన్నారు వాళ్ళిద్దరూ. వాల్మీకి హత్య చేయబడ్డాడు. వాకప్ చేయగా అంతకుముందు, అంటే చనిపోవడానికి ముందు రోజు శంభునాథ్ అనే వ్యక్తిని కలుసుకున్నట్ట చెప్పాడు తుంగరాజు. శంభునాథ్ మీ పని కోసం నియమించబడ్డవాడా? ఏమో చెప్పలేను. శంభునాథుని కలుసుకుందాము అని అనుకున్నానే కానీ అతడు అసలు ఇంట్లోనే లేడు. అతనేం చేస్తూ ఉంటాడు అడిగింది కోకిల. ఓల్డ్ ఢిల్లీలో ఏదో వర్క్షాప్ ఉంది. 30 ఏళ్ళు ఉంటాయి.
బలంగా భారీగానే ఉంటాడు. అతడిని గురించి తర్వాత విచారించవచ్చు కానీ నేను మాత్రం కాబూల్ పోతున్నా. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు తుంగరాజు. కేసులు ఏమి లేవు. అక్కడ నా స్నేహితురాలు కమలా ప్రధాన్ ఉంది కదా, కలుసుకొని చాలా రోజులైంది అంది కోకిల. నీ ఇష్టం. కబురు పెట్టగానే జాగు చేయకుండా వచ్చేయే. కొంపదీసి ఏదైనా కేసు తగిలిస్తారేంటి? ఆ పని మాత్రం చేయకండే అంది నవ్వుతూ కోకిల. అంతలో ఫోన్ మోగింది. అవతల వైపు నుంచి చెప్పేది జాగ్రత్తగా విన్నాడు తుంగరాజు. శంభునాథ్ గురించి నా సొంత మనుషుల్ని నియమించాను. అతడి జాడ నాకు అసలు తెలియలేదు. అతడి ఇంట్లోకి మాత్రం మార్టిన్ మరొక వ్యక్తి వెళ్ళొచ్చారట చెప్పాడు తుంగరాజు. మార్టిన్ అంటే నరేష్ లాల్ అనుచరుడే కదా. అతనికి శంభునాథ్తో పనేంటి అంది కోకిల ఆశ్చర్యపోతూ. తుంగరాజు కూడా నరేష్ లాల్కి ఇందులో ఇంట్రెస్ట్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ యువత గురించి తర్వాత సమాచారమే తెలీదు. ఇప్పుడు ఏం చేసేటట్టు? కోకిల వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. పరధ్యాన్నంగా ఊ అన్నాడు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు కాబూల్లో కాలు పెట్టాడు శంభునాథ్ మారువేషంలో. అతడి పాస్పోర్ట్, వీసా మొదలైనవి ఫోర్జరీ అని ఎవరూ కనుక్కోలేకపోయారు. ప్రస్తుతం ఆ వేషంలో శంభునాథ్ పేరు లోహిత మిత్ర. పెద్ద బిజినెస్ మ్యాన్. ఇండియాలో ఉన్న ఒక ఇండస్ట్రీ తరఫున ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఫ్యాక్టరీ పెట్టే నిమిత్తం పరిశీలనలు జరపడానికి వచ్చినట్టు తెలియజేయబడింది. అందుకు కావలసిన కాగితాలు తప్ప మరొకట్లేదు శంభునాథ్ వద్ద. ఎవరైనా అనుమానించి అతడి గది సోదా జరిపిన నిజమైన వివరాలు లభ్యం కావు. తనకు రిజర్వ్ చేయబడిన హోటల్ ఆలంలోని సూట్లో నరేష్ లాల్ సూచించినట్టు విశ్రాంతి తీసుకున్నాడు. 2 రోజులు ఎదురు చూసిన షీలా జాడ లేదు. 2వ రోజున ఒక టెలిగ్రామ్ అందింది. కోడ్లో ఉన్న దాని సారాంశం షీలాని మర్చిపోమని, అధికారులు ఆమెను పట్టుకోగా తాము సఫా చేసినట్టు, ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నట్టు తెలియజేసి జాగ్రత్త పడమన్నాడు మార్టిన్. దీర్ఘంగా నెట్టొచ్చాడు శంభునాథ్. తాను ఫ్రాన్సిస్ని కలుసుకోవాలి. ఆ పని మీదే బయలుదేరుతూ బార్లోకి వచ్చాడు. హలో అంటూ వినిపించింది వెనక నుంచి. తిరిగి చూశాడు. శంభునాథ్ ఆశ్చర్యపోతూ. 30 ఏళ్ల యువతి నవ్వుతూ నిలబడింది. హలో, నా పేరు కోకిల అంది తనను తాను పరిచయం చేసుకుంటూ. నా పేరు లోహిత మిత్ర. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. మీరు వచ్చిన ఫ్లైట్లోనే నేను వచ్చాను. బోరుగా ఉంది, కంపెనీ ఇస్తారా అంది నవ్వుతూ. అంతటి అందగత్తె అడిగినందుకు మరొకప్పుడైతే ఎగిరి గంతేసేవాడే, కానీ ప్రస్తుతం ఇబ్బందిలో పడ్డాడు. ఇబ్బందిగా అటు ఇటు చూశాడు అతను. అతడి దృష్టి బార్లో ఒక మూలగా ఏదో తాగుతూ తమ వంకే పరీక్షగా చూస్తున్న ఒక మనిషి మీద పడింది. శంభునాథ్ తనను చూడగానే చటుక్కున తలదిప్పుకున్నాడు. అతన్ని గుర్తించాడు శంభునాథ్. రజాక్. ఇదివరకు ఇండియాలో పాకిస్తాన్ ఏజెంట్గా పనిచేసి పారిపోయి వెళ్ళాడు. ఇక్కడెందుకున్నాడు? తనెవరో గ్రహించాడా? శంభునాథ్ సమాధానం ఇవ్వకపోవడంతో అతడు చూస్తున్న వైపే చూసింది కోకిల. తేరుకొని అన్నాడు, మీకు కంపెనీ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాకు చాలా పనులున్నాయి అంటూ తప్పించుకోబోయాడు. జస్ట్ ఫర్ అవర్ అంది కోకిల అర్థింపుగా. కాదనలేకపోయాడు. ఇద్దరూ మూల కూర్చుని తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక 40 నిమిషాల తర్వాత అర్జెంట్ పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు దూరంగా వెళ్ళగానే ఆమె దగ్గరకు నడిచాడు రజాక్. అతనెవరో నీకు తెలుసా అని అడిగాడు. అతడి పేరు లోహిత మిత్ర. ఏదో ఇండస్ట్రీ తరఫున వచ్చాడు అంటూ వివరాలు చెప్పింది కోకిల. నో అంటూ నవ్వాడు రజాక్. నీ వంటి డబుల్ ఏజెంటు మారు వేషంలో ఉన్న మనిషిని కనుక్కోలేకపోవడం షేమ్. అతనే మీరు వెతుకుతున్న శంభునాథ్ అన్నాడు. అదిరిపడింది కోకిల. నో, అతడు చనిపోయాడు కదా. నరేష్ లాల్ మనుషులు చంపేశారు. తుంగరాజు కూడా అదే నిర్ధారించాడు అంది కోకిల ఉద్వేగంగా. అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు అతని అలవాట్లు, నడక గుర్తుంది.
అతడి గది సోదా చేద్దాం పద. అతడు నిజంగా ఇండస్ట్రీ పని మీదే వచ్చి ఉంటే మాత్రం అతడు తప్పకుండా శంభుయే. ఎందుకలా అంటున్నావు అంది. ఆ ఇండస్ట్రీలో నరేష్ లాల్ పార్ట్నర్. అతడి తరఫున ఈ శంభు పనిచేస్తున్నాడు. కానీ తుంగరాజు? శంభు డబ్బుకి ఆడదానికి లొంగే ఘటం. ఇతడికి ముఖ్యమైన సమాచారం ఏదో అందే ఉంటుంది. నరేష్ లాల్ ఏమో డబ్బు ఎరజూపి లొంగ తీసుకుని ఉంటాడు. అతడి తరఫున పనిచేస్తున్నాడు అన్నది ఖాయం. నాకు తెలిసినంతవరకు ఇండియా తరఫున ఎవ్వరూ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు రాలేదు. కోకిల ముఖం పాలిపోయింది. ఆలోచించాక రజాక్ మాటల్లోని సత్యం బోధపడింది. రజాక్ అంది ఆందోళనగా. నీవేం కంగారు పడకు, ఇప్పుడు మన పని మరింత సులభమైపోయింది. నీ అందచందాలతో వాణ్ణి లొంగ తీసుకో, నమ్మించు, ఆ జియాలాల్ ఉనికి కనుక్కో. తర్వాత ఎంతమంది నరేష్ లాళ్ళు వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు అన్నాడు రజాక్. కోకిల అతను నిజంగా శంభునాథ్ అంటే నమ్మలేకపోతోంది. ఉచ్చారణ, నడక అన్నీ మారినా కొన్ని అలవాట్లు మాత్రం మానుకోలేకపోయాడు శంభునాథ్. రజాక్ చెప్పేది ఎంతవరకు నిజం అని అనుకుంటూ ఆలోచనలో పడింది. ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. కోకిలను విడిచొచ్చాక హఠాత్తుగా గుర్తొచ్చింది. ఆ పేరు ఎక్కడో విన్నాను. ఎస్, ఇండియా ఇంటెలిజెన్స్ విభాగంలో అటువంటి పేరు గల ఒకతే ఉన్నట్టు తను విన్నాడు. కొంపదీసి ఆమె ఏమో కాదు కదా. నేనెవరో తెలుసుకొని తుంగరాజే పంపించాడా? ఆలోచించుకుంటూ ఒక కారు రెంట్కి తీసుకుని సరంగ్ గ్రామం వైపు వెళ్ళాడు. అది చాలా చిన్న గ్రామం. కానీ ఫ్రాన్సిస్ అనే మనిషి దొరకలేదు. ఆ పేరు గల వాళ్ళ ఆ ఊళ్ళో ఎవరూ లేనట్టు తెలియడంతో నిర్ఘాంతపోయాడు శంభునాథ్. అంతేకాదు షీలా అనే యువతిని కూడా తాము ఎరగనట్లు, ఆ గ్రామానికి ఎప్పుడు రాలేదన్నట్లు తెలియడంతో షీలా తనతో అబద్ధం చెప్పుంటుందా అని అనుమానించాడు శంభు. కానీ ఆమె ముఖం చూస్తే అలా తోచలేదు తనకి. ఫ్రాన్సిస్ జియాలాల్ స్నేహితుడని చెప్పింది. బహుశా తన వల్ల జియాలాల్కి ప్రమాదం రావచ్చునని మారు పేరుతో వ్యవహరిస్తున్నాడేమో. పోనీ షీలాకైనా నిజం చెప్పుండాల్సింది కదా. ఇప్పుడు ఆ ఫ్రాన్సిస్ అసలు పేరేమిటో తెలియదు. అతన్ని కలుసుకోవడం ఎలా? షీలా క్లబ్ డాన్సర్గా పనిచేసిన విషయం గుర్తుకొచ్చింది. అయితే క్లబ్ పేరేం చెప్పలేదు, తను కూడా అడగలేదు. వెంటనే కాబూల్ వచ్చి 2-3 నైట్ క్లబ్బులు వాకప్ చేశాడు. చివరికి షీలా ఆచూకీ దొరికింది. షీలాతో పాటు ఆ క్లబ్లో పనిచేసే మనిషి, షీలా స్నేహితురాలైన ఒక ఆవిడ షీలా గురించి చెప్పింది శంభుతో. జోరీ అనే మనిషి షీలా కోసం తరచూ వస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు. జోరీగాక మరొక బాయ్ ఫ్రెండ్ షీలాకి ఉన్నట్లే తెలియదు అంది ఆమె. జోరీ ఉండేది ఎక్కడ అడిగాడు. సరంగ్ గ్రామంలో అన్నది ఆమె. అతడికి ఆశ్చర్యం కలిగించలేదు. మరికొన్ని వివరాలు తెలుసుకుని తన గదికొచ్చాడు. కానీ గదిని ఎవరో సోదా చేసినట్టు అనిపించింది. కోకిల, రజాక్ అతడి కళ్ళ ముందు మెదిలారు. తలుపు తట్టిన చప్పుడై కమెన్ అంది కోకిల. లోపలికొచ్చాడు రజాక్. అతడి చేతిలో ఎర్రటి కాగితం, ఒక కవరు ఉంది. తుంగరాజు పంపించాడు అనే ఉత్తరాన్ని ఆమెకి ఇచ్చాడు. ఆమె ఆ ఉత్తరాన్ని చదువుకుంది. దాని సారాంశం క్లుప్తంగా ఇది. ఎయిర్పోర్ట్లో రీటా అనే యువతి అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ వాళ్ళు సోదా చేశారు. సూట్ కేస్ చుట్టూ అమర్చిన ఒక రహస్యపు అరలో ఇండియన్ కరెన్సీని కనుగోవడంతో రీటాను అరెస్టు చేసి తీసుకుపోతుండగా ఎవరు ఆమెను కాల్చి చంపేశారు. ఆమె కాబూల్కు సంబంధించిన మనిషిని తెలియడంతో ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించారు ఆ కేసుని. రీటాయే తనకు ఫోన్ చేసి ఉండాలని జరిగిన పరిశోధనలను బట్టి నిర్ధారణకు వచ్చాడు తుంగరాజ్. అంతేకాదు ఆమె దగ్గర దొరికిన నోట్లు కొత్తవి కావడం వల్ల వాటిని ఎవరు ఎప్పుడు డ్రా చేశారో వాకప్ చేయగా నరేష్ లాల్కి సంబంధించిన ఒక ఏజెంట్ దాన్ని డ్రా చేసినట్టు, అయితే దోవలో సూట్ కేసు పోయినట్లు పోలీస్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది.
అయితే నరేష్ లాల్ తన మీద అనుమానం రాకుండా ఇలా చేసి ఉంటాడు అని గ్రహించాడు తుంగరాజ్. అంతేగాక లాల్ కూడా రంగంలో ఉన్నట్టు రూఢి అవుతోంది. ఈ విషయాలను ఆరా తీయవలసిందిగా కోకిలను కోరుతూ సహాయంగా జోగ్లేకర్ అనే ఏజెంట్ని పంపిస్తున్నట్టు తెలియజేశాడు తుంగరాజ్. రీటా ఇచ్చిన అడ్రస్ కూడా పొందుపరచబడింది అందులో. ఆ ఉత్తరం చదివి కంగారు పడింది. రజాక్ మొహం కూడా వాడిపోయింది. వీళ్ళాసాధ్యం కోలా కొంచెం కొంచెం చేరువవుతున్నాడే అని అనుకుంటూ, పోనీ ఓ పని చేయి, జోగ్లేకర్ని ఎయిర్పోర్ట్లో కలుసుకుని ఇక్కడ కాకుండా మరో చోట దిగేటట్టు చూడు. షమ్మునాథ్ గురించి చెప్పి నీతో తిరిగితే అనుమానం వస్తుందని వేరే చోట దిగమని చెప్పు. తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాంలే. అది రైట్ అనిపించింది కోకిలకి. సర్లే, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటా ఎయిర్పోర్ట్కి అంది. రజాక్ వెళ్ళిపోయాడు. హలో అన్నాడు మార్టిన్ నవ్వుతూ. మార్టిన్ని, అతని పక్క శ్యామ్ని చూసి ఆశ్చర్యపోయాడు శంభు. మీరా, ఎప్పుడొచ్చారు, ఎందుకొచ్చారు అన్నాడు ఆశ్చర్యపోతూ. బాస్ నీకు సహాయంగా పంపించారు. ఇక నుంచి నువ్వు చేసే ప్రతి పనిలోనూ మేము తోడుండాల్సిందే అన్నాడు మార్టిన్ కుటిలంగా నవ్వుతూ. శ్యామ్కి మొదటి నుంచి మాటలు తక్కువే. సంతోషించాలే కానీ షీలాని ఎందుకు చంపారు? ఆ ఫ్రాన్స్ గాడి జాడ తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చారు కోపంగా అన్నాడు శంభు. అతడికి హత్యలంటే ఇష్టం ఉండదు. సారీ గురు, చంపక తప్పలేదు. గొప్ప తెలివిమంతురాల్లాగా డబ్బుతో సహా రాబోయింది. కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు. అది పట్టుబడితే ఏమవుతుంది? ఈ డబ్బు తుంగరాజే పంపాడని చెప్పిందనుకో, దాంతో కథంతా బయటకొస్తుంది. అందుకే చంపక తప్పలేదు. గొప్ప పని చేశారు. మీరిద్దరూ నాతో తిరగడం చూస్తే కొంపలు అంటుకుంటాయి. పాకిస్తాన్ ఏజెంట్ రజాక్ నా వెంట పడుతున్నాడు అంటూ కోకిల్ సంగతి కూడా చెప్పాడు. ఆ జియాలాల్ సంగతి పాకిస్తాన్కి కూడా తెలిసిందనమాట. తాము కూడా ఆ మైక్రో ఫిల్మ్ని దక్కించుకోవాలని తంటాలు పడుతున్నారు అన్నాడు కసిగా మార్టిన్. తర్వాత ముగ్గురు కలిసి కారులో సరంగ్ గ్రామం బయలుదేరారు. సరంగ్ గ్రామం పరిసరాల్లోకి రాగానే అక్కడే కారాపి కాలినడకన జోరీని కలుసుకుంటా, మమ్మల్ని ఇంకెవరైనా అనుసరిస్తున్నారేమో వాచ్ చేస్తూ ఉండండి అంటూ గ్రామంలోకి వెళ్ళాడు. ఈసారి అతనికి జోరీ అడ్రస్ తెలిసింది సులభంగానే. జోరీ ఇంటి ముందు ఆగి తలుపు తట్టాడు. 18 ఏళ్ల యువకుడు తలుపు తెరిచి ఏం కావాలి అన్నట్టు చూశాడు. నా పేరు శంభునాథ్, జోరీ ఉన్నాడా అన్నాడు నాథ్. లేరు అంటూ తలుపు మూయబోయాడు. నన్ను షీలా పంపింది అన్నాడు శంభు. చటుక్కున తలుపు మూయబోతున్న అతను ఆగి పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. లోపల చీకటిగా ఉంది. ఫ్రాన్సిస్, జోరీ మా చిన్నన్న. షీలా తరఫున ఎవరైనా వస్తే తీసుకురమ్మనే చెప్పాడు అన్నాడు ఆ యువకుడు. నీ పేరేంటి? జోరీ ఇక్కడ లేడా? నా పేరు లూథర్. అంకుల్ ఇక్కడ ఉండరు, నేను తీసుకెళ్తా అంటూ చాలా సొందులు గొంతులు తిప్పి ఒక రాతి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. ఆ వెలుగులో 40 ఏళ్ల వ్యక్తి, అతడికి ఎదురుగా 25 ఏళ్ల యువతి, ఒక ఆమె కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ వ్యక్తి జోరీ అయి ఉండాలని భావించాడు శంభునాథ్. కానీ ఆడమనిషిని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఆమె శాంతి. అంకల్, షీలా పంపిన మనిషి వచ్చాడు అన్నాడు. ఆ మాటలు విని తల తిప్పి చూశారు జోరీ, శాంతిలు. నా పేరు శంభునాథ్ అన్నాడు. స్టాప్ దేర్ అరిచింది శాంతి. ఆమె చేతిలో తుపాకీ ప్రత్యక్షమైంది. నో, నువ్వు శంభునాథ్వి కావు అంది తీవ్రంగా. నవ్వాడు శంభునాథ్. శాంతి, నువ్విక్కడ ప్రత్యక్షం కావడం ఆశ్చర్యంగా ఉంది. 5 నిమిషాలు ఆగితే నేనెవరో తెలుస్తుంది. కొబ్బరి నూనె ఉందా అన్నాడు. తర్వాత అతను మేకప్ తీసి చూపించాడు. మై గాడ్, వండర్ఫుల్ మేకప్ అన్నాడు జోరీ. ముగ్గురు కూర్చున్నారు. షీలా మరణించిందని చెప్పాడు. పూర్ గర్ల్, నా కోసం ప్రాణాలైనా ఇస్తాంది పాపం అన్నాడు జోరీ. మీకోసం వచ్చాను ఇదివరకు ఒకసారి ఇక్కడికి. ఫ్రాన్సిస్ అనే మనిషే లేడన్నారు. ఆ తర్వాత ఎలాగో కనుక్కొని వచ్చాను అన్నాడు. నా పేరు ఫ్రాన్సిస్ జోరీ. జోరీగానే అందరికీ తెలుసు. నేను ఇక్కడికి వచ్చి కొద్ది నెలలే అవుతోంది అన్నాడు జోరీ.
ముందు మనం జియాలాల్ని కలుసుకోవాలి. నా వెంట పాకిస్తాన్ ఏజెంట్లు పడుతున్నారు అంటూ జరిగిందంతా చెప్పాడు. మై గాడ్, జియాలాల్ గురించి చాలామందికి తెలిసిపోయిందన్నమాట అంది శాంతి విభ్రమంగా. శాంతి, జియాలాల్కి నీకు బంధుత్వం ఏమన్నా ఉందా? అక్కడ మాయమై ఇక్కడెలా ప్రత్యక్షమయ్యా అడిగాడు. జియాలాల్ బాత్రి మా పెద్దన్నయ్య. చిన్నన్నయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ యుద్ధంలో చనిపోయాడు. పెద్దన్నయ్య చైనా నుంచి తప్పించుకుని అష్ట కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాడు. తన కోసం 2 దేశాల ఏజెంట్లు వెతుకుతున్నారని అతడికి తెలుసు. ఫ్రాన్సిస్ జోరీ ఆయన ఒకప్పుడు ఫ్రెండ్స్. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని జోరీని కలుసుకున్నాడు. జోరీ ఆయనను ఒక పల్లెల్లో ఉంచి రహస్యంగా నాకు కబురు చేశారు. అప్పటికే పెద్దన్నయ్యను రకరకాల జబ్బులు పట్టుకొని బాధించి పీల్చి పిప్పి చేశాయి. తన దగ్గరున్న మైక్రో ఫిల్మ్ను తుంగరాజు గారి దగ్గరికి చేర్చడమే తన జీవితాశయం అని చెప్పేవాడు. నేను ఆ మైక్రో ఫిల్మ్ను చేరుస్తాను అన్నాను. ఆయన ఒప్పుకోలేదు. ప్రమాదకారకులైన గూఢచారుల మధ్య ఇరుక్కోవడం ఇష్టం లేదని తుంగరాజు గురించి, వాల్మీకి గురించి, మీ గురించి కూడా చెప్పేవాడు. మీ గురించి చెప్తూ తప్పకుండా మిమ్మల్నే పంపుతాడని, మీ అంత నమ్మకస్తుడు మరొకరు లేరని చెప్పేవాడు. ఈ సంగతి జోరీతో చెప్పి నిన్ను కలుసుకున్నాను. అన్నయ్య నీ గురించి చెప్పింది నిజమే అని తేలింది. వాకప్ చేస్తే నేను నిన్ను అన్నయ్యకు సహాయం చేయమని కోరేదాన్నే, కానీ వాల్మీకిని కలుసుకున్నామని తెలిసి వచ్చేశాను. తర్వాత తెలిసింది జోరీ అన్నయ్య ట్రీట్మెంట్కి డబ్బు చాలక షీలాని పంపించాడు డబ్బు కోసం. ఆమె తుంగరాజుతో బేరానికి దిగింది. నేను ఇక్కడకు వచ్చేసాను ముగించింది శాంతి. అవును బాబు, మాకు వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. కేవలం జియాలాల్ని బ్రతికించడం కోసమే అలా చేశాం. కానీ ఆగిపోయాడు. శంభునాథ హృదయం బ్రద్దలవుతోంది. అతడిలో ఏమోలో మానవత్వం బయటికి ఉబుకుతోంది. తన గురించి జియాలాల్ శాంతితో అన్న మాటలు పదే పదే వినిపిస్తున్నాయి చెవుల్లో. నీ అంత నమ్మకస్తుడు లేడు 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 కానీ తన అసలు రూపం తెలిస్తే? జియాలాల్కి తనకి ఉన్న పరిచయం స్వల్పం, కానీ ఆ స్వల్పానికే తన మీద ఆశలు పెంచుకున్నాడు. తానేం చేయబోతున్నాడు? నరేష్ లాల్, మార్టిన్, రజాకులు కళ్ళ ముందు మెదిలారు. జియాలాల్ ముఖం దీనంగా కనపడుతోంది. తల విదిల్చి లేచి నిలబడ్డాడు శంభునాథ్. ఆల్రైట్ శాంతి, ముందు లాల్ని కలుసుకుందాం. అతడి కోసం చాలా గుంటనక్కలు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. జోరీ శాంతికి సైగ చేశాడు. శంభు జోరీతో విషయం వివరించి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటి వెనక నుంచి బయటపడగానే మార్టిన్ ప్రత్యక్షమయ్యాడు. వికృతమైన దరహాసంతో, గుడ్, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు అన్నాడు. చట్టుకున్న రివాల్వర్ లాగి అతడి తల మీద బాదాడు శంభునాథ్. మూలుగుతూ కింద పడ్డాడు మార్టిన్. ఎవరతను అంటోంది శాంతి. దోవలో చెప్తాను పద. ఆమె రెక్కబట్టుకొని పరిగెత్తాడు. ఇద్దరూ ఆ సందు చివర తుప్పల మాటున ఆగి కారెక్కారు. శాంతే డ్రైవ్ చేస్తోంది. వాళ్ళిద్దరూ గాక మరొక మనిషి కూడా ఉన్నాడు. 55 ఏళ్ళు ఉంటాయి అతనికి. అన్నయ్య ఇతని దగ్గరే ఉంటున్నాడు. అడవిలో దారి చూపే గైడ్ కూడా ఇతనే. పేరు మాసాయ్ అంటూ పరస్పర పరిచయాలు చేసింది శాంతి. మార్టిన్ తేరుకునేసరికి దూరంగా కారెళ్ళిపోవడం కనిపించింది. శంభునాథ్ని తిడుతూ శ్యామ్ దగ్గరకు పోయి చెప్పాడు. ఇద్దరూ జోరీ ఇంట్లోకి ప్రవేశించారు. జోరీ లూదర్లు మకాం ఎత్తేసే ప్రయత్నంలో ఉన్నారు. వారిని చూసి అదిరిపోయాడు. రివాల్వర్ తీసి అన్నాడు మార్టిన్. శంభునాథ్ జియాలాల్ దగ్గరికి పోయాడని మాకు తెలుసు. మమ్మల్ని కూడా అక్కడికి చేర్చండి, లేకపోతే ఇద్దరు ఇక్కడే చస్తారు. వారి ఆకారాలు చూసినప్పుడే పై ప్రాణాలు పోయాయి. జోరీ మాట్లాడలేదు. నేను చూపుతాను అన్నాడు లోదర్. నో నో అరిచాడు జోరీ కంగారుగా. పర్వాలేదు రండి, మా ప్రాణాల కంటే లాల్ ప్రాణాలు ఎక్కువేం కాదు అన్నాడు లోదర్ కదులుతూ. అతడితో పాటు బయలుదేరారు ఇద్దరు. ముగ్గురు కారెక్కారు. రోడ్డు మీద పోతోంది. మనం అడ్డదారిన పోతున్నాం అన్నాడు లోదర్.
కొంత దూరం పోయాక మెయిన్ రోడ్ వదిలి అడవిలోకి వెళ్ళింది కారు. నేలంతా తడిగా ఉంది. ఒకే స్పీడ్ కంటిన్యూ చేయండి, లేకపోతే కారు దిగబడిపోతుంది, హెచ్చరించాడు లూథర్. ఆ అరణ్యంలో గంటన్నర పాటు ప్రయాణించారు. హఠాత్తుగా టర్న్ తిరిగి ఎదురుగా చెట్టు కనిపించేసరికి అలవాటుగా బ్రేక్ తొక్కేశాడు మార్టిన్. టక్కున కారు ఆగింది. దాంతోపాటే వెనక చక్రాలు మొత్తం ఇసుకలో కూరుకుపోయాయి. డామిట్, తిట్టుకున్నాడు మార్టిన్. ఇలా కూర్చుంటే లాభం లేదు, చుట్టుపక్కల పుల్లల్ని ఏరి చక్రాల కింద పేర్చండి అన్నాడు లూథర్. ముగ్గురు చెట్ల కొమ్మల్ని విరుస్తూ పుల్లల్ని పోగు చేస్తూ గడిపారు. అరగంట తర్వాత తామిద్దరమే మిగిలినట్టు గుర్తించాడు మార్టిన్. లూథర్ మీద అంతులేని కోపం వచ్చింది. 5-6 సార్లు గొంతు చించుకొని అరిచాడు. వాడు పారిపోయాడు అని నిర్ణయించుకున్నాడు. ఏ చెట్టు చూసినా ఒక మాదిరిగా ఉంది. అడవిలో నుంచి బయటపడే మార్గమే కనిపించలేదు. చీకటి పడుతోంది. ఆసరికే శాంతి, శంభునాథులు జియాలాలు ఉంటున్న గ్రామాన్ని సమీపించారు. డామిట్, ఆ జోరీ కూడా తప్పించుకున్నాడు అన్నాడు రజాక్ నిస్పృహగా. చేతికి అందిన ఫలం నోటికి అందకుండా పోయింది. ఆ జోరీనే కాకుండా శంభునాథ్ కూడా మాయం కావడంతో తల తిరిగిపోయింది అతనికి. ఈ పాటికి జియాలాల్ని చేరుకొని ఉంటారులే, తనలో తానే గొణుక్కున్నాడు అతను. రజాక్, నాదో ఐడియా అన్నాడు మునీర్ ఖాన్. అతడు రజాక్తో పనిచేస్తున్న మరొక ఏజెంట్. ఏమిటి అన్నట్టు చూశాడు రజాక్. శంభునాథ్ని, జోరీలని ఈ అడవిలో వెతకడం మన వల్ల కాదు. వాళ్ళు ఖచ్చితంగా లాల్ దగ్గరికే పోయింటారు. అంచేత కొంతమంది దారి తెలిసిన మనుషుల్ని అడవుల్లో అక్కడక్కడా ఉంచి వారితో వైర్లెస్ సంబంధాలు పెట్టుకుందాం. వాళ్ల కంట పడకుండా శంభునాథ్ బయటికి రాలేడు. ఇవాళ కాకపోయినా రేపైనా రాక తప్పదు అన్నాడు మునీర్ ఖాన్. రజాక్కి ఆ సలహా నచ్చింది. వెంటనే ఆ ఏర్పాట్లు చూశాడు. దారులు క్షుణ్ణంగా తెలిసిన కొంతమందిని ఎక్కువ డబ్బులిస్తామని సేకరించారు. వాళ్ళకి వైర్లెస్లు ఇచ్చి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి అని కూడా చెప్పారు. అడవిలోకి తోలాడు చాలామందిని. వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఒక 2-వే వాకీ టాకీలు ఉన్నాయి. ఈ ఏర్పాటుతో శంభునాథ్, జియాలాళ్ళు తమకు చిక్కుతారు అన్న భరోసా ఏర్పడింది రజాక్కి. అదే సమయంలో చిన్న గూడాన్ని సమీపించింది శాంతి. దట్టమైన అడవి మధ్యలో చెట్లకు, గుడిసెలకు తేడా లేకుండా ఉంది. మొత్తం 25-20 ఇళ్ళుంటాయి. థ్యాంక్ గాడ్ అంది శాంతి గూడెం దగ్గరికి రాగానే. ఎందుకు అన్నాడు శంభునాథ్. ఎందుకంటే ఈ అడవిలో చాలా కష్టం ప్రయాణం. టైర్లు నేలలోకి దిగిపోతూ ఉంటాయి. అటువంటిదేమీ జరగకుండా ఉన్నందుకు సంతోషించాలి. అయితే నువ్వు చాలా బాగా డ్రైవ్ చేశావు. నాకు అలవాటు కావడానికి చాలా కాలం పట్టిందిలే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక వెడల్పైన గుడిసెలోకి వెళ్ళారు. లోపల ప్రమిద వంటి దీపం ఉంది. ఆ కాంతిలో మంచం మీద పడుకొని ఉన్న మనిషి ఆకారం కనపడుతోంది. ఆ ఆకారం అస్థి పంజరానికి చర్మం దొడిగినట్టుగా ఉంది. బ్రతికున్నాడని చెప్పడానికి కేవలం ఊపిరి పీలుస్తోంది గుండె. లాల్, లాల్ పిలిచింది శాంతి నెమ్మదిగా. నిమిషం తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. శంభునాథ్ వచ్చాడు. తుంగరాజు పంపించాడు అంది శాంతి. శంభూ అన్నాడు జియాలాల్ హీన స్వరంతో నాదని గుర్తించి. అతడి పక్కనే కూర్చుని అతడి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు శంభు. శాంతిని మాసాయిని బయటికి పొమ్మని సైగ చేశాడు లాల్. తుంగరాజు నిన్ను తప్పకుండా పంపుతాడని నాకు తెలుసు, ఇదిగో అంటూ దిండి కింద నుంచి అంగుళం వ్యాసంలో సిలిండర్లాగా ఉన్న 2 అంగుళాల పొడవున్న అల్యూమినియం పెట్టె తీసిచ్చాడు. ఎంతో కష్టపడి దీన్ని సంపాదించాను. తుంగరాజుకి చేర్చవలసిన వాడివి నువ్వే. దీనిలో మన దేశంలోని చైనా ఏజెంట్లు, వారి తొత్తులు మొదలైన వారి అడ్రస్లు ఉన్నాయి అన్నాడు లాల్. నరేష్ లాల్ కళ్ళ ముందు మెదిలాడు శంభుకి. ఎన్నాళ్ళు నీ రాక కోసం నేను ఎదురు చూశాను. ఈ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. నీకోసమే ఆగిపోయాను అన్నాడు జియాలాల్. దీన్ని తప్పకుండా తుంగరాజుకి నేను చేరుస్తా, నన్ను నమ్ము. శాంతిని పిలు అన్నాడు.
నీళ్లు నిండిన కళ్ళతో వచ్చింది శాంతి. ఆమెను ఒకసారి తృప్తిగా చూశాడు జియాలాల్. మాసాయితో వాళ్ళ భాషలో ఏదో చెప్పాడు. కృతజ్ఞత కాబోలు అని అనుకున్నాడు శంభు. అందరినీ బయటకెళ్ళమని సైగ చేసి దిండు కింద నుంచి ఒక పాత రివాల్వర్ తీసి కణతకి ఆనించుకొని ట్రిగర్ నొక్కాడు. జియాలాల్ బాత్రి. శాంతి చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చింది. దుఃఖంతో ఆమె గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఆమె వీపు మీద చెయ్యేసి నిమిరాడు శంభు. గూడెం దగ్గరలోనే గొయ్యి తీసి జియాలాల్ శవాన్ని పాతిపెట్టారు. తెల్లారింది. ట్రాన్స్మిటర్ బీప్ మండంతో మూసుకుపోతున్న కళ్ళు తెరిచాడు మనీర్ ఖాన్. అతడి పక్కనే కూర్చొని కునికిపాట్లు పడుతున్న రజాక్ కూడా కళ్ళు విప్పాడు. ఇయర్ ఫోను చెవికి తగిలించుకుని అవతల నుంచి వచ్చే మెసేజ్ను ఆలకిస్తూ పక్కనే పరిచి ఉన్న మ్యాప్ మీద ఎర్రటి పెన్సిల్తో గుర్తులు పెట్టసాగాడు మనీర్ ఖాన్. 2 నిమిషాల తర్వాత ట్రాన్స్మిషన్ ఆగిపోయింది. గ్రూప్ 3 నుంచి మెసేజ్ వచ్చింది. ఎవరిదో కారు వెళ్ళడం చూశారట అని చెప్పాడు మనీర్ ఖాన్. సందేహం ఏమీ లేదు, శంభుగాడే అయ్యుంటాడు. తన అనుచరులను రెడీ కమ్మని బయలుదేరారు వాళ్ళు కారులో. గంట పైన పట్టింది. వైర్లెస్లో వస్తున్న మెసేజ్లను బట్టి, వారిస్తున్న డైరెక్షన్లు బట్టి అడవిలోకి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ల కారు శంభును కనుక్కొని ఆ దిశగా సాగింది. అదే సమయంలో హఠాత్తుగా అంది శాంతి, ఎవరో కదిలినట్టున్నారని. ప్రస్తుతం మూసాయి సూచనలపై శంభు డ్రైవ్ చేస్తున్నాడు. శాంతి హెచ్చరించడంతో కొనల్లోంచి శాంతి చూపించిన దిశ పరికించాడు. ఒక మంచం మీద ఎవరో దాగున్నట్టు కనిపించింది. యాక్సిలేటర్ తొక్కాడు మరింత. శంభునాథ్ తమకి ఎడం వైపు ఉన్నాడు ఎవరో. ఇంతలో దన్నమన్న చప్పుడవడంతో స్టీరింగ్ అటు ఇటు తిప్పి బ్రేక్ తొక్కాడు. చట్టుకొని నేలలోకి దిగిపోయింది కారు. ధన్ ధన్మని బుల్లెట్ల వర్షం కురిసింది కారు మీద. కిందకు వంగి అవతల డోర్ తెరుచుకొని దూకారు ముగ్గురు. తన తుపాకీతో కారు చాట నుండి తిరిగి కాల్పులు జరిపాడు శంభు. ఇద్దరిని నేల కూల్చాడు. శాంతి అన్నాడు శంభు. ఇక్కడున్నాను అంటూ మంచం కింద నుంచి వచ్చింది శాంతి, చచ్చిన వాళ్ల మెషిన్ గన్స్తో. ఇద్దరూ మాసాయి వంగ చూశారు. అతని వీపులో గుళ్ళు దిగబడ్డాయి. ప్రాణాలు కూడా ఎప్పుడో పోయాయి. నిర్ఘాంతపోయారు ఇద్దరు. ఇంతలో ఒక కారు శబ్దం వినిపించింది. శాంతి, కమాన్. మరి మూసాయి కన్నీళ్లతో అంది. అంత టైం లేదు, నడు. కారులో ఆమెను కూలేసి భుజం వెనక భాగాన్ని మోటించి కారుని పైకి లేపుతూ ముందుకు తోయసాగాడు. బయటపడింది కారు. వెంటనే కారు స్టార్ట్ చేసి రివ్వున దూసుకుపోయింది. మనం దారి తప్పామేమో. నాకు తెలియదు, కంగారులో చూసుకోలేదు, దారి తప్పిపోయాం మనం అంది శాంతి. మై గాడ్ అరిచాడు శంభు. ఎలా? ఏం చేయాలి? చుట్టూ చూసిన శాంతి ఆనందంగా అంది. ఎస్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. దగ్గరలోనే ఒక గ్రామం ఉండాలి అంది ఉత్సాహంగా. కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చారు. అయితే ఎంత దూరం పోయినా ఇసుక దెబ్బలు వచ్చాయి కానీ గ్రామం రాలేదు. ఇంతలో ఫ్యూయల్ అయిపోయి కారు ఆగిపోయింది. అచేతనంగా కూలబడిపోయారు ఇద్దరు. గ్రూప్ 7 నుంచి ఏ సమాచారం రాకపోవడంతో అక్కడికి చేరుకున్నాడు మునీర్ ఖాన్, రజాక్లు. అస్తవ్యస్తంగా ఉన్న ఆ శవాలు చూడగానే వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి. మళ్ళీ బీపు మంది ట్రాన్స్మిటర్. ఏంటి అన్నాడు. గ్రూప్ 1 దగ్గర ఇద్దరు మనుషులు దారి దొరక్క అల్లాడుతుంటే మనవాళ్ళు చంపేశారట. ఇద్దరు మగాళ్లే. టైరు గుర్తులు అనుసరించి దారి తీశారు ఇద్దరు. మధ్యాహ్నానికి ఆగున్న కారు కనిపించింది. దాన్ని గమనించగానే అవధులు దాటిన ఆనందంతో యాక్సిలేటర్ తొక్కాడు మునీర్ ఖాన్. అయితే దానిని సమీపించకముందే ధన్ ధన్ అన్న శబ్దమైంది. బుల్లెట్లు సూటిగా రజాక్, మునీర్ ఖాన్ల నుదిటిలో దిగబడిపోయాయి. ఫ్రంట్ షీల్డ్ని ఛేదించుకొని కారు చెట్టుకు కొట్టుకొని ఆగిపోయింది. శంభు హఠాత్తుగా అరిచింది శాంతి. ఏంటి అన్నాడు. అదుగో అలా చూడు. చూశాడు. దూరంగా చెట్ల మీదుగా ఏదో ఎగురుతూ కనిపిస్తోంది.
హెలికాప్టర్ హే శాంతి అని అరుస్తూ చొక్కా విప్పి ఆడిస్తూ హెలికాప్టర్కి సౌజ్ఞ చేశాడు శంభునాథ్. 3 నిమిషాల అనంతరం కొంత దూరంలో ఆగింది హెలికాప్టర్. హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళారు శంభు, శాంతిలు. ఆ హెలికాప్టర్లోంచి దిగొచ్చింది ఇండియన్ ఏజెంట్ జోగ్లేకర్. ఇదివరకు కోకిల అనే గూఢచారి ఇండియా తరఫున పాకిస్తాన్లో పనిచేస్తూ ఉండేది. ఆమెను పసిగట్టిన పాకిస్తాన్ ఆమెను చంపి ఆమె స్థానంలో నకిలీ కోకిలను పంపారు. తుంగరాజుకి మరింత నమ్మకం కలగడం కోసం తమకు తెలిసిన విదేశీ గూఢచారులను కొందరిని బయటపెట్టి ఆయన అభిమానానికి పాత్రురాలైంది నకిలీ కోకిల. తద్వారానే అనేక రహస్యాలను తన దేశానికి చేరుస్తూ ఉండేది. ఆమెను అనుమానించి బెదిరించాను. నిజం చెప్పకుండానే మరణించింది. ఆమె డైరీ, ఉత్తరాలు మొదలైనవి పరిశీలిస్తే పై వివరాలు బయటపడ్డాయి. వాటి ద్వారానే ఇక్కడి విషయం కూడా తెలిసింది. మీకోసం వెతుకుతూ హెలికాప్టర్లో నేను బయలుదేరాను అని ముగించాడు జోగ్లేకర్. మొత్తానికి శంభునాథ్ నమ్మకస్తుడై భారతదేశానికి విధేయతగా ఆ మైక్రోఫిల్మ్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించాడు. ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం అతడి చర్యను అభినందించింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. మరి చాలా పెద్ద కథ అయినా ఒకే పార్టులో పూర్తి చెయ్యాలి అని చేశాను. మరి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న విషయం, కాంచన శిఖరం అనే నవల 2వ ముద్రణలో మొదటి పేజీలో నా పేరు, మన ఛానల్ పేరు వేశారు. ఆ విషయం నిన్న నాకు మోహన్ రావు గారు ఫోన్లో చెప్పారు. ఈ ఆనందాన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, అభిమానం వల్లే ఇలా జరిగింది. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.